తెలంగాణలో భూ సమస్యలపై రైతులు గలమెత్తుతున్నారు. రైతులు వరంగా తెచ్చామంటున్న భూభారతి సైతం రైతు సమస్యలు పరిష్కరించలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. పాతవి పోయి కొత్త కష్టాలు తెచ్చిపెట్టిందన్న వాదనలు వస్తున్నాయి. గతంలో ధరణిలో వచ్చిన భూముల లిస్టులో కూడా కొన్ని భూభారతులు కనిపించడం లేదని వాపోతున్నారు రైతులు. భూభారతి పనితీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. భూ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆపదకో అవసరానికో ఉన్న భూములను అమ్ముకోలేకపోతున్నారని ఆరోపించారు. బయట అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటు హరీష్ రావు భూభారత్ పై చేసిన కామెంట్స్ ను తప్పుబట్టారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. హరీష్ రావు లేవనెత్తిన అంశాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయన్నారు. బీఆర్ఎస్ తప్పిదాలను సీఎం రేవంత్ ప్రభుత్వంపై రుద్దడం తగదన్నారు. ఇలా అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే రైతులు మాత్రం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రైతుల భూముల హక్కులను కాపాడుతామన్న కాంగ్రెస్ ఏం చేస్తోంది? 3 నెలల్లోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఏమైంది? భూభారత్లో సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమైంది? నెలలు గడుస్తున్నా సాదా బైనామా దరఖాస్తుదారుల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు? రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారంలో విఫలమైందా? భూభారత్లో సమస్యలు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయా? సాదా బైనామాలను ఎందుకు కొలిక్కి తేవడం లేదు? అవసరానికి రైతులకు డబ్బు దొరకడం లేదా? అధిక వడ్డీలు రైతుల ప్రాణాలు తీస్తున్నాయా? రాజకీయ అంశాలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం రైతాంగ సమస్యలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? తెలంగాణలో అన్నదాతల గోడు వినేదెవరు? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం దృష్టికి సమస్యల్ని తీసుకెళ్తున్నా ఎందుకు ప్రభుత్వం తామరాకుపై నీటి బిందువులే ఉంది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. న్యూస్ నుంచి శ్రీకాంత్, ఓవర్ టు యు. సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణలో అంటే ధరణి అనేటువంటి పోర్టల్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందో, సో ధరణి పోర్టల్ బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన తర్వాత ధరణిలో అక్రమాలు జరిగాయి, ధరణిలో అవినీతి జరిగింది, ధరణిలో చాలా భూములు మాయమైపోయాయి. ఈ అంశం గత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా రకాలుగా విమర్శించడం జరిగింది. సో తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, భూభారతి చట్టం తీసుకొస్తామన్నారు. భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ భూభారతి చట్టమే కాంగ్రెస్ పార్టీకి భూహారతి లాగా మారింది అంటూ కూడా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. సో భూములు అడ్డగోలుగా ఆక్రమణలకు గురవుతున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఈరోజు ఇది ఒక అడ్డాగా మారిపోతోంది. సో భూభారతి చట్టం అనేది ఊరు దిబ్బ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నటువంటి చందంగా మారుతోందంటూ కూడా దీనిపైన చాలా విమర్శలు వస్తున్నాయి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మొత్తం కూడా సంస్కరణలన్నీ కూడా విఫలమయ్యాయి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా డీప్ గానే ఉన్నాయని చెప్పాలి. సో నిజంగానే ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఏం జరిగింది? గతంలో ధరణిలో ఉన్నటువంటి తప్పిదాలు ఏంటి? భూభారత్ వచ్చిన తర్వాత జరిగినటువంటి సవరణలు ఏంటి? గతంలో మాయమైనటువంటి భూములను బయటికి తీసుకొచ్చారా? ఈ భూభారతి చట్టం తోటి ఎంతమందికి లాభం జరిగింది? ఎంత రెగ్యులరైజ్ జరిగింది? గతంలో ధరణిలో అసలు కనీసం ఎంటర్ కానటువంటి భూములు ఉన్నాయి, చేతులు మారిన భూములు ఉన్నాయంటూ కూడా భూభారతి చట్టాన్ని తీసుకొస్తే ఈ భూభారతి చట్టం ఎంతమందికి ఉపయోగకరంగా ఉంది? ఏం జరుగుతోంది? మాట్లాడదాం ఇదే అంశం పైన. బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లెపాకి యాదగిరి గారు, అట్లాగే తేజవత్ వెంకట్ గారు, సాగర్ గారు ఉన్నారు, రైతు సంఘం నాయకులు, అట్లాగే సాదిక్ గారు ఉన్నారు, భూభారతి విశ్లేషకులు. బిఫోర్ దట్ ఒకసారి మా కరెస్పాండెంట్ స్వామి దగ్గరికి వెళ్దాం. స్వామి, ఏం జరుగుతోంది? హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ ని ఎట్లా చూడాలి? భూభారతి తీసుకొచ్చి అసలు అనవసరమైనటువంటి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారా? రిజిస్ట్రేషన్ అంటూ ఇతర సమస్యలతో ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా భూబాధితులు అట్లాగే ఉన్నారా? ధరణి కంటే భూభారతి వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అసలు ఈ అంశం ప్రస్తావనలో ఉందా? మ్యూటేషన్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జరుగుతున్నాయా? గతంలో నష్టపోయిన వాళ్లకు లాభం జరుగుతుందా? భూభారతి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది స్వామి? అంటే శ్రీకాంత్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ధరణి స్థానంలో ధరణిని మేము బంగాళాఖాతంలో కలుపుతాం, ధరణి వల్ల రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, లక్షల మంది రైతుల భూములు రిజిస్ట్రేషన్లోకి రాలేదు, వాళ్ళ రికార్డులోకి రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా సెంట్రల్ స్థాయికి తీసుకొచ్చి వాటిని పూర్తిగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి పదే ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని కాస్త భూభారతిగా మార్చారు. ఒకవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదే బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు గత ప్రభుత్వ విధానాలపైన ఎదురుదాడి చేస్తూ వస్తున్నారు. దీన్ని మేము మెరుగైన సంస్కరణలు తీసుకొచ్చి రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా చేస్తామని చెప్పేసి
చెప్పినటువంటి మాటలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూస్తే ఆ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్టుగా పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా చోట్ల కూడా చాలా మంది రైతులు తమ భూములు రిజిస్ట్రేషన్ కావట్లేదు, తహసీల్దార్లు పట్టించుకోవట్లేదు, ఆర్డీఓలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. చాలా చోట్ల కూడా గతంలో రికార్డులు లేని భూములన్నీ కూడా మేము సరిచేస్తాం, గ్రామ స్థాయిలో మేము సర్వేలు చేయించి మళ్ళీ ఆ భూములకు సంబంధించినటువంటి రికార్డులను సరిచేస్తాము, గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులను మళ్ళీ మేము గ్రామ పాలనా అధికారులను వైపు ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలు ఒకవైపు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీల నేతలందరూ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ విధానాలపై దుర్దాడి చేస్తున్నారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో తీసుకొచ్చినటువంటి విషయంలో మీరు ఏవైతే లోపాలు ఎత్తి చూపారో ఆ లోపాలను మీరు కనుక దాన్ని సమగ్రంగా వాటిని పరిశీలించి వాటిని పరిష్కరించే విధంగా చేయాల్సింది పోయి మరింత దాన్ని సమస్యలకు నిలయంగా మారుస్తున్నారనే చర్చ అయితే ఒకవైపు కొనసాగుతూనే ఉంది. భూభారతి ఒకవైపు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన ప్రతి కమతాన్ని కూడా ప్రతి ఎకరాన్ని కూడా మేము మళ్ళీ కొత్త కొలతలు చేపట్టి ప్రతి రైతుకు ఉన్నటువంటి భూ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పేసి ఒకవైపు ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ దాన్ని తుంగలో తొక్కుతున్నట్టు కనబడుతుంది. దాన్ని తమ సొంత అవసరాలకు గత ప్రభుత్వం మీద ఏదైతే కేసీఆర్ సర్కార్ మీద ఏదైతే ఆరోపణలు పదే చేశారో అదే ఆరోపణలకు మళ్ళీ వీళ్ళు ఆస్కారం ఇచ్చే విధంగా వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మేము పూర్తి స్థాయిగా గ్రామీణ స్థాయిలో ఒక వ్యవస్థ ఆ పని చేస్తా ఉండాలి. దాంట్లో అవినీతి జరిగిందా, దాంట్లో అరాచకాలు జరుగుతున్నాయి అంశం అట్లా ఉంటే కనుక అసలు కనీసం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా, లక్షలాది దరఖాస్తులు పెండింగ్ లోనే ఉంటున్నాయి ఈ ప్రభుత్వంలో. అట్ ది సేమ్ టైం రుణాలు బయట భూములు అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉంది, బయట నుంచి అప్పులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి. సాదా బైనామాలకు ఎందుకు ఇంకా ఆ పరిష్కారం రావడం లేదు? సాదా బైనామాకు సంబంధించినటువంటి భూముల విషయంలో వేటికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి తప్ప సరైనటువంటి సమాధానాలు లేవు అన్నది ఇక్కడ ఒక కామెంట్, హరీష్ రావు చేస్తున్నటువంటి కామెంట్. సో వాస్తవంగా ఇట్లాంటి ఇబ్బందులు గ్రౌండ్ లో కనిపిస్తున్నాయా? ఈ వ్యవస్థ, ఈ పోర్టల్ సరిగ్గా పనిచేస్తోందా? అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే భూ సమస్యలు మొత్తం తీర్చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేసిందా లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన అప్పుడు ప్రభుత్వం పైన ఇండోనేషియా సంబంధించిన కంపెనీకి దీన్ని పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ అప్పగించారు, ఇందులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి, దీన్ని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేస్తాం, మేము టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు అప్పగించి దీన్ని అన్ని రకాల ప్రక్షాళన చేస్తామని చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయి ప్రక్షాళన జరగట్లేదు, రైతుల సమస్యలు పూర్తి స్థాయిగా తొలగిపోవట్లేదు. గ్రామ స్థాయిలో ఎక్కడెక్కడైతే గ్రామ స్థాయిలోనే పరిష్కరించాల్సిన సమస్యల్ని మండల స్థాయి నుంచి ఆర్డీఓకి, ఆర్డీఓ నుంచి కలెక్టర్కి అన్నిటి కూడా పదే లింక్ పెట్టడంతో కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ చెప్పింది ఏంటంటే కూడా రైతుకు రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణమే మ్యూటేషన్ అయిపోతుంది, ఒకే దగ్గర సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గతంలో ఒకవైపు రిజిస్ట్రేషన్ అయిన వాటికి మ్యూటేషన్ కాకుండా ఇలా తరబడే పెండింగ్లో ఉండేది, బ్యాంకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మేము పూర్తి స్థాయిగా సమస్యను పరిష్కారం తీసుకొచ్చాము, 90% సమస్యలు పరిష్కరించాము, 10% అక్కడెక్కడ కొంత టెక్నికల్ ఇష్యూస్తో ఇబ్బంది పడ్డామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పినట్టు విషయం. ఆ తర్వాత ప్రత్యేక మంత్రివర్గ కమిటీని కూడా వేయడం జరిగింది, సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీ పూర్తి స్థాయిగా నివేదిక ఇచ్చి దాన్ని పరిష్కరించే లోపుగానే ప్రభుత్వం ఒకవైపు ఎలక్షన్స్ వచ్చి దిగిపోవడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగిపోయింది. ఇలాంటి పరిణామాలు సాదా పరిణామాల విషయంలో రాష్ట్రం దాదాపు 9 నుంచి 10 లక్షల మంది రైతులు సాదా పరిణామాలతో ఇబ్బంది పడుతున్నారు, వాటికి పరిష్కారం చూపుతామని చెప్పేసి అప్లికేషన్ తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వెబ్సైట్లో పాత జిల్లాల ప్రకారం, పాత 10 జిల్లాల ప్రకారమే రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త జిల్లాల 33 జిల్లాల ప్రకారం రికార్డులను సవరించాల్సి ఉంది. పాత రికార్డులను మళ్ళీ కొత్త జిల్లాల వరకు మార్పులు చేయాలంటే కుదరట్లేదు. ఇలా అనేక టెక్నికల్ అంశాలు ఇందులో మాకు ఇబ్బందికరంగా మారుతున్నాయి అనేది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి సరికొత్త సమస్యలు. చాలా మంది రైతులు మా సాదా పరిణామాల విషయంలో ఒకవైపు తమకు ఉన్నటువంటి భూముల కొలతల విషయంలో కావచ్చు, వైశాల్యం విషయంలో కావచ్చు, విస్తీర్ణ విషయంలో అనేక రకాల లోటుపాట్లు ఏర్పడ్డాయి. వాటిని సరిచేయడానికి కూడా వెబ్సైట్స్ ఒకవైపు దానికి సరైనటువంటి టెక్నికల్గా ఇబ్బంది అవుతుంది, దీనికి మీ సేవా కేంద్రంకి వెళ్ళి చేసుకోలేకపోతున్నామని చెప్పేసి కూడా చాలా మంది రైతులు ఆరోపిస్తున్నారు, వాపుతూ ఉన్నారు. ఈ సమస్యకు ఎప్పటిలోగా పరిష్కారం చూపిస్తారని చెప్పేసి లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఆ విషయంలో పట్టించుకోవట్లేదు. ఒకవైపు రాష్ట్రంలో ఒకవైపు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటి ఆదాయం వచ్చే స్కీమ్స్ పైన పక్కన పెట్టట్లేదు. రైతులు చాలా మంది రైతులు కూడా సాదా బైనామా విషయంలో ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైనటువంటి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆశిస్తున్నప్పుడు కూడా ఆ విషయంలో ఇప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. గతంలో లేని ఆప్షన్స్ కూడా తీసుకొచ్చాం, విఆర్ఓ వ్యవస్థ కూడా తీసుకొచ్చాం. సో కేసీఆర్ ఆ వ్యవస్థను తీసి పారేశారు, మళ్ళీ మేము తీసుకొచ్చాం. ఇప్పుడు ఈజీ అవుతుంది. సాదా బైనామాలు కానీ లేదంటే రిజిస్ట్రేషన్ లో ఉన్నటువంటి అవకతవకలు కానీ కొన్ని ఏవైతే ఈ పేరు మార్పిడులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి గ్రామీణ స్థాయిలో. సో అందుకే మళ్ళీ పాత వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చాం ఈజీ కావడానికి అన్నది ప్రధానంగా. అంటే డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికే పోవాల్సినటువంటి అవసరం ఏం లేదు, ఆర్డీఓ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. సో గ్రామీణ స్థాయి నుంచే దీన్ని సర్దుబాటు చేస్తాం, సవరిస్తామని చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ ఏం జరుగుతోంది? ఈ వ్యవస్థలు పనిచేయడం లేదా, లేదంటే ఒక స్తబ్దుగా ఉన్నాయా?
అంటే గ్రామీణ స్థాయిలోనే గతంలో తొలగించినటువంటి వీఆర్ఓ వ్యవస్థ కావచ్చు, వీఆర్ఏలు అందరూ కూడా సరికొత్త గ్రామ పరిపాలన అధికారులను పెట్టి రెవెన్యూ అధికారులను పెట్టి మేము సమస్యను గ్రామ స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా నోచుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అధికారులను తీసుకొచ్చి అక్కడ రిక్రూట్ చేసి వారితో పరిపాలన నడిపించే ప్రయత్నం చేస్తారు. గతంలో గ్రామ స్థాయిలో ఉన్న రికార్డుల వ్యవస్థ అంతా కూడా రికార్డులన్నీ కూడా ఒకవైపు కేంద్రీకృతం చేసి అక్కడి నుంచి గ్రామ స్థాయి నుంచి తెప్పించి మండల కేంద్రాల్లో ఒకవైపు CCLAకు తీసుకొచ్చి వాటిని భద్రపరిచారు. గ్రామీణ స్థాయిలో గ్రామ ప్రజల మధ్య అక్కడ ఉన్నటువంటి వారి సమస్య సంబంధించి గ్రామ అధికారుల మధ్య గ్రామ పంచాయతీ కార్యాలయం మధ్య కూర్చుంటే వైపు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ అలా చేయకుండా ప్రభుత్వం దీన్ని మీనమేషాలు లెక్కించడంతో కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. తమ భూమి ఉన్నప్పటికీ కూడా బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకురాలేకపోతున్నాము, మా భూములు అమ్ముకోలేకపోతున్నాము, పూర్తి స్థాయి ఒకవైపు రికార్డులు చూపించట్లేదు, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని మనం వినియోగించుకుంటున్నాము. గత ప్రభుత్వం వినియోగదారు కాలం తీసేసింది. ఒకవైపు కేవలం ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్ కాలం మాత్రమే పెట్టింది. మొత్తం రెవెన్యూ సంస్కరణలో భాగంగా ఉన్నటువంటి రికార్డులు పూర్తి స్థాయిగా కేవలం ఎవరైతే భూమి కొంటారో ఆ వ్యక్తి పేరు మీద భూమి ఒకవైపు నమోదు కావడం, ఆ తర్వాత మ్యూటేషన్లో వారి పేరు ఎంబడే చేరిపోవడం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చామని గత ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం చేసినప్పుడు అనేక లోటుపాట్లను సరిచేసి మేము వచ్చిన తర్వాత ధరని కాస్త మేము బంగాళాఖాతంలో కలిపి మేము భూభారత్ తీసుకొస్తాం, దీని ద్వారా రైతుల సమస్యలు పూర్తి స్థాయిగా పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేయలేకపోతుంది. కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎలక్షన్స్, ఇతర డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి లక్షలాది మంది రైతుల విషయంలో ఇంతవరకు పట్టించుకోకపోవడంతో కూడా రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇదే అంశం పైన మాట్లాడడానికి సాదిక్ గారు అట్లాగే రైతు సంఘం నాయకులు సాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా సాగర్ గారి దగ్గరికి వెళ్తాం. సాగర్ గారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి? రైతులు ఇబ్బందులు పడుతున్నారా? మ్యూటేషన్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? సాదా బైనామాలు ఇంతవరకు వారికి ఒక క్లారిటీ రావట్లేదా? రిజిస్ట్రేషన్స్ అన్ని అట్లాగే పెండింగ్ లో ఉంటున్నాయా? భూ రికార్డులు సరి చేస్తా ఉన్నారు, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా ఉన్నారు, భూభారతి పోర్టల్ తీసుకొచ్చారు, రైతుల హక్కుల కాపాడుతామని గత 2 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు. గ్రౌండ్ లెవెల్లో రైతులు కనీసం లోన్లు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో భూమి అమ్ముకోలేక, ఎక్కువ వడ్డీలు తీసుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లోనే ధరణిని బంగాళాఖాతంలో కలిపి రైతులకు న్యాయం చేస్తాం, రిజిస్ట్రేషన్ల విషయంలో, సాదా బైనామాల విషయంలో అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ సో 2.5 ఏం చేసింది అన్న ప్రశ్న కనిపిస్తుంది. మరి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద చాలా ఆరోపణలు వచ్చాయి గత ప్రభుత్వంలో. సాగర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సాగర్ గారు, ఏం జరుగుతోంది రెవెన్యూ విషయంలో, రైతుల విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ధరణి పోయిన తర్వాత భూభారతి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత రైతులకు న్యాయం జరుగుతోందా, లాభం జరుగుతోందా, ఇంకా నష్టంలోనే ఉన్నారా? గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణికి ఇప్పుడు భూభారతి పోర్టల్ కి వాస్తవ పరిస్థితులు ఏంటి? వాస్తవంగా మీరు చెప్పినట్టు భూభారతి తీసుకురావడం ద్వారా ధరణి బంగాళాఖాతంలో కలిపి భూ సమస్యలన్నిటినీ పరిష్కారం చేస్తారని చెప్పి ఈ రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా భావించారు. ఆచరణలోకి వచ్చేటప్పటికి గతంలో చేసినటువంటి ధరణిలో జరిగినటువంటి పొరపాటు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కాస్తు కాలాన్ని తీసేశారు. ఎప్పుడైతే కాస్తు కాలాన్ని తీసేశారో ఆ కాస్తు కాలాన్ని తీసేసినప్పుడు ఎప్పుడో కాందిశీకులు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ఆ గ్రామాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదకి భూములు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే తరతరాలుగా తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా హక్కు పత్రాలు, పట్టా అనేటువంటిది రాకుండా భూస్వాములు గతంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనికి భూములు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని భూభారతిలో ఏమైనా సవరణ చేస్తారు అనేటువంటిది ఆశించారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి దాంట్లో కూడా కాస్తు కాలాన్ని పునరుద్ధరించినటువంటి పరిస్థితి లేదు. రెండోది, నిషేధిత జాబితాలో ఉండేటువంటి భూములు ఏవైతే ఉన్నావో వాటి సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. ఒక జాతీయ రహదారికో, ప్రాజెక్టు కోసమో, పరిశ్రమ కోసమో భూమిని తీసుకుంటున్నప్పుడు ఒక సర్వే నంబర్ లో 1 ఎకరం భూమిని సేకరణ కోసం తీసుకున్న మొత్తం ఆ సర్వే నంబర్ లో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా అదే రకమైనటువంటి నిషేధిత జాబితాలో పెట్టారు. దీనివల్ల ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందిని రైతాంగం ఎదుర్కొన్నారు. రెండవది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు ఏమైనా అవకాశం వస్తుందేమని చెప్పి కూడా భావించారు. కౌలు రైతాంగానికి కూడా ఆ రకమైనటువంటి అవకాశాలు ఈ రోజు ఇవ్వలేదు. కనీసం వాళ్ళ నమోదు కూడా చేయలేదు. కౌలు సాగు చేస్తున్నారు అనేటువంటిది కూడా చేయలేదు. దాదాపు 30% భూమికి పైగా కౌలు రైతుల ద్వారా సాగవుతున్నది. 20 లక్షల మంది కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళని గత ప్రభుత్వం గుర్తించడానికి సిద్ధపడలేదు. వీళ్ళు కూడా
అదే రకమైనటువంటి పద్ధతులలో వ్యవహరిస్తున్నారు తప్ప వీళ్ళకి మేలు చేసేటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల ఏమైతుందంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అదే రకంగా అటవీ హక్కుల చట్టం ప్రకారము హక్కు పత్రాలు రావాల్సినటువంటి వాళ్ళు దాదాపు 8 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వలేదు. వీటన్నింటి ద్వారా సాగు చేస్తున్నటువంటి రైతాంగం ఎవరైతున్నారో వాళ్ళకి పట్టా పాస్ పుస్తకాలే లేవు కాబట్టి ప్రభుత్వ బ్యాంకులు కానీ సహకార బ్యాంకుల ద్వారా కానీ లోన్లు వచ్చేటువంటి అవకాశం లేదు. లోన్లు వచ్చే అవకాశమే లేదు కాబట్టి రుణమాఫీ కూడా వాళ్ళకి వర్తించదు. రెండవది, ఇప్పుడు సిసిఐ దగ్గర అమ్ముకోవడానికి వెళ్దాం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రం దగ్గర అమ్ముకోవడానికి వెళ్దామన్నా, లేదు మన ఐకేపీ కేంద్రాల దగ్గర అమ్ముకోవడానికి వెళ్దామన్నా అమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే పట్టా పాస్ పుస్తకం ఉండాలి, అక్కడ నమోదు చేయాలి, ఆ అవకాశం కూడా లేదు వీళ్ళు. దానివల్ల ప్రభుత్వ బ్యాంకుల నుంచి సహకార బ్యాంకుల నుంచి రాదు. ఆరుగాలం కష్టపడి అమ్ముకుందామని వెళ్ళినటువంటి పంట అమ్ముకుంటే డబ్బులు వాళ్ళ ఖాతాలో పడేటువంటి అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుల ఆత్మహత్యలలో కూడా సగానికి పైగా కౌలు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతాయి. 1 second సార్. కాబట్టి ఈ సమస్యని పరిష్కారం చేసేటువంటి దిశగా ప్రభుత్వం లేదు. గ్రామాల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు ఇప్పటిదాకా, కానీ పని మాత్రం మొదలు పెట్టలేదు అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. సాదిక్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తేనండి. సాదిక్ గారు నమస్తే. సో ధరణి ఫెయిల్ అయిందంటేనే భూభారత్ తీసుకొచ్చారు. భూభారత్ తోటి మరి ఎంతవరకు లాభం జరిగింది? ఇందాక సాగర్ గారు కూడా చాలా అంశాలు లేవనెత్తడం జరిగింది, మా కరెస్పాండెంట్ స్వామి కూడా కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది. ఇదే పరిస్థితి ఉంటే ఈ రైతులకు రుణమాఫీ రాదు, ఈ ఐకేపీ సెంటర్ లో అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండదు, పేరుకు వాళ్ళదే భూమి కానీ వాళ్ళ పేరు మీద మాత్రం ఉండదు. సో ఈ సమస్య పరిష్కారం కోసమే కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో కలిపినామని చెప్పింది. కలిసిందా లేదా అనేది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే అది ధరణి భూభారతిలో వాళ్ళకి న్యాయం జరిగితేనే ఆ ధరణి బంగాళాఖాతంలో కలిపినట్టు. భూభారతిలో న్యాయం జరిగిందా? జరిగే అవకాశాలు ఉన్నాయా? అధికారంలోకి వచ్చినాక 3 నెలల్లోనే సమస్య పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఎట్లా చూడొచ్చు సార్? ధరణిని బంగాళాఖాతంలో కలుపుకుంటూనే రైతుల ఆశలన్నీ, రైతుల ప్రత్యామ్నాయ పద్ధతులన్నిటినీ, వారికి చేయగలిగేటువంటి హక్కులను కూడా బంగాళాఖాతంలో కలిపింది ఈ ప్రభుత్వం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఏదైతే నూతన చట్టాన్ని ఏ లక్ష్యాలతో తీసుకురావాలని అనుకున్నారో ఆ రోజు మేము ఏ విధంగానైతే దీని కొరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏ నూతన చట్టం కొరకైతే మేము పోరాటం చేస్తామో, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతున్నారంటే మీతో పాటు మేము కలుస్తామని చెప్పినందుకు మేము ఈ రోజు చాలా బాధపడుతున్నాం, ఈ రోజు విచారిస్తున్నాం. ఎందుకంటే నూతన చట్టంలో జరిగింది ఏంటి, జరుగుతున్నది ఏంటి? ఒక విషయం చెప్తాను. ముఖ్యంగా సాదా బైనామాలు 8 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 8 లక్షల దరఖాస్తులను పరిష్కరించే నేపథ్యంలో చట్టంలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పుతో పాటు ఒక కీడు కూడా చట్టంలో చేశారు. ఏంటంటే నాకు అమ్మిన రైతు ఒక అఫిడవిట్ ఇవ్వాలి. నాకు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అమ్మిన లేదా 2014కు ముందు ఉన్నటువంటి ఒక పత్రాన్ని నేను తీసుకెళ్తే ఆ పత్రాన్ని ముందు రాసినటువంటి వాళ్ళే ఇప్పుడు కూడా ఒప్పుకోవాలట. ఎందుకు ఒప్పుకుంటాడు అతను? ఆ సమస్య ఉందనే కదా భూభారత్ తీసుకొచ్చింది, ఆ సమస్య ఉందని కదా. మళ్ళీ అదే సమస్యకు మళ్ళీ అదే ఆన్సర్ అయితే మరి ఈ పోర్టల్ ఎందుకు? ఈ కీడు తీసుకొచ్చారు, దాంతో పాటు ఈ కీడును కూడా పెట్టారు దరిద్రుడు. ఈ ప్రభుత్వ దరిద్రుడు ఈ కీడును కూడా పెట్టి రమ్మనండి. ఇప్పుడు ఆ కోదండరామును మాట్లాడమనండి. ఈ విషయం లేదా? నేను సునీల్తో మాట్లాడాను, కోదండరామ్తో మాట్లాడాను. కోదండరామ్కి ఈ రోజు నేను సవాల్ విసురుతున్నాను, మీదకి రండి, లేదా హైదరాబాద్ లోనైనా ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం. ఇది తప్పు కాదా? ఎప్పుడో నాకు అమ్మిన రైతు, ఎప్పుడో నాకు అమ్మిన భూస్వాములు ఈ రోజు వచ్చి మళ్ళీ నాకు ఆ కాన్సెంట్ ఇస్తారా? ఎవరు వాళ్ళే ఉంటారని గ్యారంటీ కూడా లేదు కదా. వాళ్ళ వారసులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ చేంజ్ అవుతుంది. వాళ్ళ వారసులు మా నాన్న అమ్మలేదు, మేము ఇవ్వము, మాకు డబ్బులు ఇస్తేనే ఇస్తాం, మాదే అది. ఎంత దరిద్రం అండి, ఎంత ఘోరం అండి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం బంగాళాఖాతాన్ని కలుపుతాం అవసరమైతే రైతు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది 8 లక్షల దరఖాస్తుల గురించి నేను మాట్లాడుతున్నా. మేమెంతో బాధతో మాట్లాడుతున్నామండి, మేమెంతో ఆవేదనతో మాట్లాడుతున్నాం. మేము రైతుల పట్ల 8 లక్షల దరఖాస్తుదారుల పట్ల ఉన్నటువంటి ఆవేదనను మీకు ఈ సందర్భంగా వెలుగుస్తాం. ఖచ్చితంగా
హరీష్ రావు అన్నది నిజమే. సరే, పార్టీలు పక్కకు పెడదాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ భూభారతి చేసింది శూన్యం. రమ్మనండి ప్రజల వద్దకి. నేను ఈరోజు సవాల్ విసురుతున్నా, కోదండరామ్ను, సునీల్ని, అవసరమైతే మినిస్టర్ని, రెవెన్యూ మినిస్టర్ని మేము సవాల్ విసురుతున్నాం. రండి ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలు ఈ బుద్ధి చెప్తారు మీకు. రెండో విషయం అండి, ఎందుకు ఇంత ఆవేదన, ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నాం అంటే అంత ఆవేదన ఉంది. ఆవేదన అర్థం చేసుకోవట్లేదు. భూ పట్టాలు ఇస్తామని చెప్పి మన అటవీ శాఖ వాళ్ళతో కలిసి భూ పట్టాలు ఇస్తామని చెప్పి ఎంతైనా ఇచ్చారా? రమ్మనండి సీతక్కని, పోదాం ఆదివాసుల దగ్గరికి, ఆదిలాబాద్కి పోదాం, రమ్మనండి. లేదండి, చెయ్యలేదు. భూభారతిలో ఒక విషయం చాలా స్పష్టంగా ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. భూభారతిలో ఉన్న లక్ష్యాలకి, భూభారతిలో ఏమి చేయాలనుకున్న ప్రభుత్వానికి, పాలకులకు, అధికారులకు మధ్య ఒక ప్రతిష్టంభన ఉంది. వీటిని అర్థం చేసుకోలేదు అధికారులు. జిల్లా కలెక్టర్లకు ఏం తెలియదండి. ఈ రోజు భూభారతిలో ఏముందో కలెక్టర్లు అందరినీ కూర్చోబెడతాం, మీరు ఒక మీటింగ్ పెట్టమనండి. ఎవరికి ఏం తెలియకపోవడం వల్ల భూభారతిని ఎలా నడిపించి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది తెలియదు. ఎట్లా తెలియదో చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నింటినీ ప్రతి గ్రామాల వారీగా నోటీస్ బోర్డు మీద పెట్టండి అన్నా. నోటీస్ బోర్డు మీద పెట్టి వీటిని ఛాలెంజ్ చేయండి. అంటే మీ భూములు ఎవరి అయినా నిషేధిత జాబితాలో ఉంటే వాటిని ఛాలెంజ్ చేయండి, ఇది కాదు అని మీరు నిరూపించుకొని మీ భూములను తిరిగి పొందండి అని ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయదు? వై? ఎందుకు ప్రభుత్వం గ్రామాల వారీగా నిషేధిత భూముల జాబితాను గ్రామ పంచాయతీల బోర్డు మీద పెట్టి మీ భూములు ఏమైనా నిషేధిత జాబితాలో ఉంటే అప్లై చేసుకోండి అని ఎందుకు అనలేదు? సవాలు విసురుతున్నాను, జవాబు చెప్పండి పాలకులారా. భూభారతిలో ఉన్నటువంటి అన్ని క్రమాలను మేము సునీల్తో మాట్లాడినప్పుడు చెప్పారు, మేము చట్టం చేసాం కానీ కీడు చేస్తున్నారు వీళ్ళు. అప్పుడు కూడా అంతకుముందు ఉన్నటువంటి మన CCLA, ఎవరండి ఆ CCLA? ఇంతకుముందు అవినీతి పరుడు ఉండే, ఆయనను తీసేయాలి అని మొరబెట్టుకుంటే 2-3 సంవత్సరాల తర్వాత ఆ నవీన్ మిట్టల్ని తీసేశారు. అంటే భూభారతి తీసుకురావడంలో మీకు భూముల రక్షణకి, భూములకు ప్రజలకు రక్షణ ఇవ్వడంలో మీకు చిత్తశుద్ధి లేదు. ఎస్, రికార్డ్ లేదు. ఉంటే 3 సంవత్సరాలు, మీరు అన్నట్టు 3 సంవత్సరాలు జరుగుతుంది, 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఏం చేశారండి భూభారతి ద్వారా? ఎగ్జాక్ట్లీ, అవును. ఈ రోజు వరకు జరగలేదు కదా ఏమాత్రం. ఒక్క అప్లికేషన్ ప్రజాపాలన దరఖాస్తుల్లో చాలా అప్లికేషన్స్ వచ్చాయి ఈ సమస్యల పైన. సార్, అప్పీల్ వ్యవస్థ ఓపెన్ కాలేదు, దరఖాస్తులు తిరస్కరించారు, అప్పీల్ వ్యవస్థ ఓపెన్ కాలేదు. చాలా ఘోరం సార్. ఇది మీరైతే ఐన్యూస్ ద్వారా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఫస్ట్. ఎందుకంటే హరీష్ రావు చేసిన కామెంట్స్ మీద మీ ప్రజల అభిప్రాయాన్ని కోరుతున్నాం, నిపుణుల అభిప్రాయాన్ని కోరుతున్నాం. కాబట్టి వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లాల్సిందే. భూభారతి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. వీటిని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏ రాజకీయ పార్టీ కాదు, ప్రజల తరఫున మాట్లాడుతున్నాం, ప్రజాపక్షం వైపు మాట్లాడుతున్నాం. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. తప్పకుండా రైతుల పక్షంగా. నిజానికి చాలా పెద్ద సబ్జెక్ట్, ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలే. ఆ సమస్యే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడానికి ప్రధానంగా ఈ పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది కాబట్టి. సో ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల విషయంలో భూభారతి పోర్టల్ లో న్యాయం జరుగుతుందనే కోరుకుంటున్నాం. దీనిపైన ఇంకా పెద్ద ఎత్తున ఇంకో కార్యక్రమం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా డీప్ అనాలిసిస్ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ.